ముందుగా త్రిద్వైక సర్వేశ్వరుని అనుగ్రహం ద్వారా నన్ను సృష్టించి మలచి తన సేవకు పిలిచి ఇంతటి ఉన్నతమైన స్థితి కల్పించి గురుత్వ అంతస్తును వసిగిన ఆ త్రిద్వైక దేవునికి నా వందన శుభాంజలులు. అదే విధముగా మన యొక్క తండ్రి గారైన శ్రీ 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 పొలిమేర చేరావు పీఠాధిపతులకు ఈ శుభగడియకు విచ్చేసి వారి సంపూర్ణ గురుత్వంలో నన్ను భాగస్థునిగా చేసి గురుత్వ అభిషేకాన్ని తమ పవిత్రమైన హస్తాల ద్వారా అందించి యాజకునిగా నన్ను మలిచినటువంటి దైవ సేవకులు, వినమ్రులు మరియు జ్ఞాన సంపన్నులు మన పీఠాధిపతులు మరియు అపోస్తలిక పాలనాధికారి విశాఖ అగ్రపీఠం మహాఘనత వహించిన శ్రీ 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 పొలిమేర చేరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సభాధిపతి రెవరెండ్ ఫాదర్ కార్లోస్ లూయిస్ స్వరాజ్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ దినం ఈ గురుత్వ అంతస్తులు నాకు అందించి నన్ను స్వీకరించినందుకు గాను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అన్ని వేళలా ముందుండి నడిపిస్తూ నా గురు తర్ఫీదు కాలంలో ఎన్నో సంవత్సరాలు నాకు తర్ఫీదునిస్తూ ఈనాడు యేసు తిరుహృదయ గురువుల సభకు ఇండియన్ డిస్ట్రిక్ట్ సుపీరియర్ అయినటువంటి గురు శ్రీ మైకిల్ అగస్టిన్ మోసిస్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. అదే విధముగా మేరీ మాతా కప్పచన్ ప్రొవిన్స్ ప్రిన్సిపల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మరియా దాస్ వారికి కూడా నాకు విన్నంతి ఉంటూ నన్ను ఎల్లప్పుడూ ఓదరిస్తూ అదే విధముగా నన్ను కాచి కాపాడుతూ నన్ను ఎల్లప్పుడూ తన యొక్క చేతులతో తడుతూ వెన్నంటూ ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ మరియా దాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంతానము దేవుని వరము. అటువంటి గొప్ప వరమైన నన్ను తిరిగి ఆ దేవుని సేవకై సమర్పించినటువంటి మా ప్రియ తల్లిదండ్రులు తనగాల ప్రసాద్, ప్రసన్న ఈరోజు నా ఈ గొప్ప స్థితికి కారణం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు వారి కష్ట ఫలితమే ఈనాడు నా సంతోషానికి కారణం. ఇంత గొప్ప తల్లిదండ్రులను నాకిచ్చిన దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతూ నా తల్లిదండ్రులకు నా శిరస్సు వంచి వందనములు తెలుపుచున్నాను. నేను పుట్టిన కాడ నుండి నాకు ప్రతి ఒక్క విషయంలో చేదోడు వాదోడుగా ఉంటూ నడిపించిన నా తోబుట్టువులు నా తమ్ముళ్ళు శేఖర్, అగస్టిన్ వీరిద్దరికి నా ప్రత్యేక వందనాలు. నా తండ్రి మరణించిన దేవుని దీవెనలతో దేవుని పిలుపును పొంది దేవుని సేవకునిగా అభిషిక్తుడైన రచిత జూబిలీ గురువులు దేవ సహాయమునకు దగ్గరుండి వారి కష్టం నేను ఎరగకుండా నాకు కావలసిన భరోసాని ఇస్తూ మేము ఉన్నాము అన్నయ్య, దేవునికి భయపడకు, దేనికి భయపడకు అని నా వెన్నెంటూ ఉండి
నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన నా తమ్ములకు మరి ఒక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా విచారణకర్తలు మరియు సహాయక గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ జి ఆనంద్ బాబు మరియు రెవరెండ్ చూసుకుంటూ రేయింబవలు వెచ్చిస్తూ అన్ని సదుపాయాలను అందిస్తూ మేము ఉన్నామని ధైర్యాన్ని నా కుటుంబానికి ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఇక్కడకు శ్రమ అనుకోకుండా ఎంతో దూరం నుండి వచ్చి ఇంత అందముగా ఈ స్టేజ్ని మరియు పీఠాన్ని అలంకరించినటువంటి నా సభ గురువులు మరియు ఎంతో కష్టపడి నా మీద ఉన్న ప్రేమతో నాకు సహాయము అందించిన ధర్మాచిగూడెం విచారణ యూత్కు నా హృదయపూర్వక వందనాలు. అదే విధముగా పీఠాధిపతులతో కలిసి ఈ యొక్క దివ్య గురు పట్టాభిషేకానికి విచ్చేసినటువంటి మన వికార్ జనరల్ అయిన ఫాదర్ బాలాకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నా మీద ఉన్న అభినందనతో ఎంతగానో కృషి చేసి పిల్లలకు డ్యాన్స్ నేర్పించే నృత్యంతో ఆహ్వానింపచేసిన జేఎంజే సిస్టర్స్కు మరియు హోలీ ట్రినిటీ స్కూల్ యాజమాన్యానికి మరియు ఎంతో చక్కగా నృత్యము చేసినటువంటి మన పిల్లలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీణులకు వినసొంపుగా తమ గాత్రముతో దేవునిలో మైమరిపించిన రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ ఎంఎఫ్ మరియు రెవరెండ్ ఫాదర్ రాజాబాబు ఎంఎఫ్ మరియు ధర్మాజిగూడెం గాయక బృందానికి అదే విధముగా కీబోర్డ్, తబలా, ప్యాడ్స్, ధ్వనులతో ఎంతో చక్కని ప్రార్థన వాతావరణాన్ని వారి గానాల ద్వారా అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనార్పణ. అదే విధముగా మనందరి కోసము కూడా ఇక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి రామునాను. జీవితంలో ఏదైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలులకు కృతజ్ఞత తెలపడం మాత్రం ప్రాణం పోతున్నా మర్చిపో